అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఆటో డ్రైవర్ల సేవలో 15,000 ఖాతాలు అంటూ మరో కీలకమైన పథకాన్ని కూటమి సర్కార్ అమలు చేసింది. ఆటో టాక్సీ డ్రైవర్లకు ఆర్థికంగా భరోసా కల్పించే ప్రయత్నం చేసింది. ఈ సందర్భంగా గత ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేశారు కూటమి నేతలు. ఇక అధికార పార్టీకి కౌంటర్ ఇచ్చింది వైసీపీ. విజయవాడ వేదికగా ఆటో డ్రైవర్లకు సేవలో పథకాన్ని ప్రారంభించింది చంద్రబాబు సర్కార్. ఈ సందర్భంగా ఉండవల్లి నుంచి సింగ్ నగర్ వరకు ఆటోలో ప్రయాణించారు సీఎం చంద్రబాబు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ తో పాటు బీజేపీ అధ్యక్షుడు మాధవ్ కూడా ఆటోలో ర్యాలీగా వెళ్లారు. ఆటో డ్రైవర్ సేవలో పథకం కింద 2,90,669 మంది డ్రైవర్లకు 436 కోట్ల రూపాయల మేరకు ఖాతాల్లో జమ చేసింది ఏపీ సర్కార్. ఆటో డ్రైవర్లకు చేయూతి ఇచ్చేందుకు ఈ పథకాన్ని తీసుకొచ్చామన్నారు డిప్యూటీ సీఎం పవన్. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆటో డ్రైవర్లను నిర్లక్ష్యం చేయబోమన్నారు. ఈ ఉచిత బస్ ప్రయాణం ఈ పథకం కింద ఇది ఇచ్చినప్పుడు మొట్టమొదటిసారి క్యాబినెట్లో ప్రవేశపెట్టినప్పుడు ముందుగా ఆలోచించింది మీ ఆటో డ్రైవర్ మీ వృత్తి మీ గురించి ఆలోచించాం. ఫస్ట్ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఆర్థికంగా, అలాంటిది మీకోసం 15,000 రూపాయలు ఇంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ ముందుకు తీసుకెళ్ళి మనస్ఫూర్తిగా నారా చంద్రబాబు నాయుడు గారికి మీ అందరి తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాను. గత ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఇచ్చినట్టే ఇచ్చి అంతకు మించి వసూలు చేస్తుందన్నారు మంత్రి లోకేష్. యువగళం పాదయాత్రలో ఆటో డ్రైవర్ల కష్టాలను తాను స్వయంగా తెలుసుకున్నా అని అన్నారు. నాడు ఆటో డ్రైవర్ నాకు చెప్పింది ఒకటి, కుడి చేతిలో 10,000 పెడతారు, ఎడం చేతిలో 20,000 రూపాయలు లాగేస్తారని. అరే ఎట్లా లాగుతున్నారో భయ్య అని అడిగా. గ్రీన్ ట్యాక్స్ పెంచారు, 20,000 రూపాయలు చేసి బాదుతున్నారన్నారు. అదేవిధంగా రోడ్ల పైన ఉన్న గుంతలు పూడ్చట్లేదు, 5 సంవత్సరాలు ఎవరు పట్టించుకోలేదు. తాము తీసుకొచ్చిన పథకాన్ని అమలు చేస్తే తామేదో గొప్ప నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రచారం చేసుకుంటున్నారంటూ ప్రభుత్వంపై సెటర్లు వేస్తోంది వైసీపీ. 2 ఏళ్లలో 2024 నుంచి ఇవాళ దాకా 14,000 మందికి అదనంగా ఇచ్చావు. 2 ఏళ్లలో 2 ఏళ్ళు, ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోయింది అంటే 1 సంవత్సరం ఎగ్గొట్టావు. ఒక సంవత్సరం ఎగ్గొట్టి ఇచ్చిందేమో ఇంతవరకు ఎవడివ్వలేదు అంటాడు. నేను 15,000 ఇచ్చి అంటాడు. ఆటో డ్రైవర్ల సమస్య పరిష్కారం కోసం ఏమేం చెయ్యాలో అవన్నీ చేస్తామంటోంది కూటమి సర్కార్. ఆటో డ్రైవర్ల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు సీఎం. టూరిజం అభివృద్ధిలో ఆటో డ్రైవర్లు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఎలక్ట్రిక్, సిఎన్జి వాహనాలను ప్రోత్సహిస్తామన్నారు.